రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఈ నెల 21 వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతరం మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాబోతున్నాయి. ఉత్తర కోస్తాలో ఉన్న 1-2 ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురవచ్చని, కోస్తాలో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ఇక వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ప్రచండంగా ఉంటుందని తెలిపింది వాతావరణ కేంద్రం. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. వాస్తవానికి ఈ వర్షాలు అంటే ద్రోణి నిన్నటి వరకు ఉండేది, ఆ పరిస్థితి ఎలా ఉంది, ఏ ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, ఎప్పటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తాయి? అంటే ఇక ద్రోణి ప్రభావం కన్నా ఇక్కడ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అలాగే విండ్ డిస్కంటిన్యూటీ అనేది కూడాను ఉండడం చేత ఈ యొక్క తెలంగాణ రీజియన్లోను అలాగే కోస్తా ఆంధ్రాలో కూడాను మనకి రెయిన్ఫాల్ పడడానికి అవకాశం ఉంది. ఇప్పటికే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను మేఘావృతమైన పరిస్థితి ఉంది. అంటే మధ్య మధ్యలో ఎండ వస్తూ మేఘాలు వస్తున్నాయి. అయితే ఈ యొక్క పరిస్థితి కొనసాగుతూ రేపు అంటే వెనస్డే నుంచి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అంటే మోడరేట్ నుంచి ఉంటుంది, లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. గాలుల తీవ్రత కానీ ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉందామని మేమంటారు. ఇప్పుడైతే థండర్ స్టార్మ్ అంటే ఉదయం ఎండ బాగా ఉండి క్లౌడ్ డెవలప్మెంట్ బాగున్నప్పుడు అప్పుడు మనకి ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు అయితే ఉండే అవకాశం ఉంది. సో ఎట్ దట్ టైం మాత్రమే అంటే థండర్ స్టార్మ్ వర్షం వచ్చే ముందు కొంచెం గాలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో ఎట్ దట్ టైం ఆల్రెడీ థండర్ స్టార్మ్ వార్నింగ్స్ ఇచ్చినప్పుడు విండ్ స్పీడ్ కూడా హెచ్చరిక ఇస్తాం కాబట్టి సో దాని ప్రకారం ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మేడం? వర్షాల తీవ్రత ఎలా ఉండబోతుంది? మనకి ఎలాగైతే ఈ యొక్క రెయిన్ఫాల్ ఉంటుందో సో విదర్భ దగ్గరలో తెలంగాణ ఉంది కనుక సో ఈ ప్రాంతంలో కూడా ఎస్టర్డే ఈ ప్రాంతంలో రెయిన్ఫాల్ అనేది లైట్నింగ్ కూడా నిన్న అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడాను సాయంత్రం నాటికి అంటే ఇంకా డెవలప్ అవ్వలేదు. సో డే ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడాను అక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా ఉంటుంది. సో రెయిన్ఫాల్ అయితే లైట్ రెయిన్ఫాలే ఉంటుంది ఎక్కడున్నా కూడా. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇదే క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది, పిడుగులు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోని రైతులు కళల్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గురువారం వరకు ఏపీలో కాస్త చల్లని వాతావరణం ఉన్నట్టుగా ఆ తర్వాత క్రమంగా ఇది ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అదే క్రమంలో మరోవైపు తెలంగాణ వైపు కూడా విదర్భ వైపు ఒక సిస్టమ్ అయితే ఉంది, దాని కారణంగా అటువైపు కూడా కొంత వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి ఒక గురువారం వరకు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.